నమస్కారం. లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మినిస్ట్రీల్లో ఉద్యోగాల నియామకాలను చేపట్టే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి 2016 ఉద్యోగాల క్యాలెండర్ను విడుదల చేసింది. 2016లో వివిధ ఉద్యోగాలకు ప్రత్యేక నోటిఫికేషన్లు వస్తాయి. కానీ ఈ క్యాలెండర్లోని వివరాల సహాయంతో అభ్యర్థులు తాము కోరుకునే ఉద్యోగాల వివరాలను ముందస్తుగా గమనించి ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగం సాధించవచ్చు. ఈ నేపథ్యంలో ఉద్యోగాల కేటగిరీలు, పరీక్షా విధానం, కామన్ సిలబస్ లాంటి అంశాలను నిపుణుల ద్వారా తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లోని పోస్టులను భర్తీ చేయుట కొరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇవి నోటిఫికేషన్లు ప్రతి సంవత్సరము విడుదల చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ మంత్రిత్వ శాఖల్లోని పోస్టులను గ్రూప్ ఏ, బి, సి, డి అని 4 విధాలుగా విభజించారు. వీటిల్లో యూపీఎస్సి సివిల్స్ పరీక్ష ద్వారా గ్రూప్ ఏ పోస్టులను భర్తీ చేస్తుంది. ఇందులో ముఖ్యమైన పరీక్షలు సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్, ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు స్టెనోగ్రాఫ్. వీటిల్లో సిజిఎల్ పరీక్షకి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పరీక్షను రాయొచ్చు. సిహెచ్ఎస్ఎల్ 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ లేదా దానికి సరిసమానమైనటువంటి కోర్సుని కనుక పూర్తి చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ పరీక్షను రాసుకోవచ్చు. ఇకపోతే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులందరూ కూడా ఆ పరీక్షను రాయవచ్చు. సిజిఎల్ పరీక్ష ద్వారా గ్రూప్ బి అని అంటే అన్ని మంత్రిత్వ శాఖల్లోని ఇన్స్పెక్టర్ పోస్టులు వాటిని భర్తీ చేయటం జరుగుతూ ఉంది. దాంతోపాటు గ్రూప్ సి పోస్టులు అసిస్టెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా గ్రూప్ సిగా విడగొట్టడం జరిగింది. సో గ్రూప్ బి పోస్టులు మరియు గ్రూప్ సి పోస్టులను భర్తీ చేయడం కొరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిజిఎల్ నోటిఫికేషన్ని విడుదల చేస్తూ ఉంది. వీటితో పాటు హోంమంత్రిత్వ శాఖలోని వివిధ పోలీస్ శాఖలకు సంబంధించినటువంటి సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ వంటి పోలీస్ శాఖల్లోని కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టులను భర్తీ చేయడం కొరకు కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడివిడిగా నోటిఫికేషన్లు విడుదల చేస్తూ ఉంది. కాబట్టి అభ్యర్థులు 2016లో ఎస్ఎస్సి నిర్వహించబోయే పరీక్షల గురించినటువంటి పూర్తి వివరాలన్నింటినీ వారి వెబ్సైట్లో ఆల్రెడీ ఇవ్వటం జరిగిపోయింది. ఇందులో ఉండేటటువంటి మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టుల గురించి ఒక్కసారి మనం గమనిద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోని ఉద్యోగాలు, సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లోని ఉద్యోగాలు, ఎగ్జామినర్ అంటే ఎయిర్పోర్ట్ మరియు షిప్ యార్డ్లలో ఉండేటటువంటి కస్టమ్స్ ఆఫీసర్స్, దాని ద్వారా స్టాటిస్టికల్ ఆఫీసర్, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లోని ఇన్స్పెక్టర్, సిబిఎన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సైఫర్. ఇందులో 2 రకాలు ఉన్నాయి. వివి తర్వాత ఎగ్జామినర్ పోస్టులు. వీటన్నిటినీ కూడా ఇన్స్పెక్టర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గ్రూప్ బి ఉద్యోగాలు. దీనిలో ఉన్నటువంటి అసిస్టెంట్ పోస్టులన్నీ కూడా గ్రూప్ సి ఉద్యోగాలు. వీటిని భర్తీ చేయుటకు ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. సిజిఎల్ 2015 వరకు నిర్వహించిన ఈ పరీక్షలన్నిటిలో కూడా 3 విభాగాలుగా జరిగింది. అందులో మొదటిది టైర్ 1 పరీక్ష. టైర్ 1లో ఉత్తీర్ణత మార్కులు సాధించిన వారికి టైర్ 2 పరీక్ష నిర్వహించి ఆ తర్వాత మౌఖిక పరీక్ష నిర్వహిస్తున్నారు. అయితే 2016 నుంచి జరగబోయే సిజిఎల్ పరీక్షలో మౌఖిక పరీక్ష ఉండదు అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. సో 2016 నుంచి జరగబోయే సిజిఎల్ పరీక్షలో 2 విభాగాలుగా మాత్రమే నిర్వహిస్తారు. మొదటిగా టైర్ 1 పరీక్ష ఉంటుంది. టైర్ 1లో 200 ప్రశ్నలకు గాను 200 మార్కులు కేటాయించి దాన్ని 2 గంటల సమయంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. టైర్ 1 పరీక్షలో 4 విభాగాలు ఉంటాయి. మొదటిది జనరల్ ఇంటెలిజెన్స్, తర్వాత ప్యూర్ మ్యాథ్స్ మరియు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, తర్వాత జనరల్ ఇంగ్లీష్, ఆ తర్వాత జనరల్ స్టడీస్. మొత్తం 4 విభాగాలలో 200 ప్రశ్నలు, ఒక్కొక్క విభాగానికి 50 ప్రశ్నలు 50 మార్కులుగా విడగొట్టడం జరిగింది. టైర్ 1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి
టైర్ 2 పరీక్షలో ఖచ్చితంగా 2 పేపర్లు రాయాల్సిన అవసరం ఉంది. మొదటి పేపర్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మరియు మ్యాథమెటిక్స్. ఈ పేపర్లో 100 ప్రశ్నలు 200 మార్కులు 2 గంటల సమయంలో పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. రెండవ పేపర్ ఇంగ్లీష్లో 200 ప్రశ్నలు ఉంటాయి. దీనికి గాను 200 మార్కులు కేటాయించారు. దీన్ని కూడా 2 గంటల సమయంలో పూర్తి చేయాలి. అయితే కంపైలర్ మరియు స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి అప్లై చేసిన అభ్యర్థులు టైర్ 2 విభాగంలో 3వ పేపర్ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. 3వ పేపర్ స్టాటిస్టికల్ ఆఫీసర్. దీనిలో 100 ప్రశ్నలు ఉంటాయి, 200 మార్కులు. దీన్ని కూడా 2 గంటల వ్యవధిలో పూర్తి చేయాలి. అయితే ఈ పేపర్ 3 స్టాటిస్టికల్ ఆఫీసర్ మరియు కంపైలర్ పోస్టులకి ఎవరైతే అప్లై చేశారో వారు మాత్రమే పేపర్ 3 స్టాటిస్టిక్స్ పేపర్స్ని రాయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ టైర్ 1లో 200 మార్కులు, టైర్ 2లో మొదటి 2 పేపర్లు ప్రతి అభ్యర్థి కామన్గా రాయాలి కాబట్టి 400 మార్కులు, అంటే మొత్తం CGL పరీక్ష 600 మార్కులకు జరుగుతుంది. CHSL విభాగంలో దీనిలో 200 ప్రశ్నలు ఉంటాయి, 200 మార్కులు ఉంటుంది. దీనిలో కేవలం ఒక్క రాత పరీక్ష రాయాల్సిన అవసరం ఉంటుంది. రాత పరీక్ష తర్వాత కనీస అర్హత మార్కులు సాధించినటువంటి అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని టైపింగ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. దానిలో కూడా అభ్యర్థులు టైపింగ్ మీద వారికి ఉన్నటువంటి పట్టుని అక్కడ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. 200 ప్రశ్నల్లో ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి CGL కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షలో ఉండేటటువంటి విభాగాలు ఏవైతే ఉన్నాయో అవే విభాగాలు ఇందులో ఉంటాయి. కాబట్టి ఒక్క CGL పరీక్షకి గనక బాగా ప్రిపేర్ అయినట్లయితే అదే సబ్జెక్టు అవే విభాగాలు ఉన్నటువంటి మిగిలిన పరీక్షలు కూడా రాయొచ్చు. మంచి మెటీరియల్ సేకరించి దాంతోపాటు నోటిఫికేషన్ని దగ్గర పెట్టుకొని నోటిఫికేషన్ విడుదలైన వెంటనే వాటి మాదిరి ప్రశ్నాపత్రాలు చూసి ఎటువంటి ప్రశ్నలు గతంలో అడిగారో ఒక అవగాహనకు వచ్చి ఆ విధంగా ప్రిపరేషన్ కనుక కొనసాగించినట్లయితే కనుక మంచి అవకాశాలు రాబట్టవచ్చు. 2016లో SSC నిర్వహించబోయే పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని జీవితంలో సెటిల్ అయ్యే అవకాశాలు ఈ నోటిఫికేషన్ ద్వారా ఉన్నాయి. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ దూర విద్యా విధానంలో ఎన్నో కోర్సులను అందిస్తున్నది. రోజు కాలేజీకి వెళ్లలేని వారు, ఉద్యోగస్తులు, మహిళలు ఎలాంటి వారైనా సరే ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి ఈ ఇగ్నో చక్కటి అవకాశాలను కల్పిస్తోంది. మరి ఈ కోర్సులు ఏమిటి? కోర్సులో ఎలా చేరాలి? విద్యార్హతలు లాంటి ప్రధాన అంశాలను ఇగ్నో అధికారి ద్వారా తెలుసుకుందాం. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ 1985లో ఇండియన్ పార్లమెంట్ యాక్ట్ ద్వారా ఆమోదించబడినటువంటి జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయము. హైదరాబాద్ రీజనల్ సెంటర్ 1987లో ప్రారంభించబడింది. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ దాని యొక్క జ్యూరిడిక్షన్ నేషనల్ వైడ్గా ఉంటుంది. అదేవిధంగా హైదరాబాద్ యొక్క రీజనల్ సెంటర్ ఇంతకుముందుకు ఎంటైర్ సౌత్ ఇండియా, ఆ తర్వాత కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు మాత్రము తెలంగాణకు మాత్రమే హైదరాబాద్ రీజనల్ సెంటర్ యొక్క జ్యూరిడిక్షన్ ఉంటుంది. ఇందులో మేము 168 ప్రోగ్రామ్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. అడ్మిషన్స్ అనేటువంటివి 2 సైకిల్స్ ఉంటాయి, జూలై అడ్మిషన్ అండ్ జనవరి అడ్మిషన్ సైకిల్. అడ్మిషన్స్ ఏదే విధంగా ఉంటాయో అదేవిధంగా ఎగ్జామినేషన్ సైకిల్స్ కూడా 2 ఉంటాయి, డిసెంబర్ టర్మ్ అండ్ ఎగ్జామినేషన్ అండ్ జూన్ టర్మ్ అండ్ ఎగ్జామినేషన్. దీనికి జూన్ టర్మ్ అండ్ ఎగ్జామినేషన్కి కనుక మనం చూసినట్లయితే ఎగ్జామినేషన్ ఫామ్స్ ఎప్పుడు సబ్మిట్ చేయాలి అంటే మార్చ్ 1 నుండి 31 మార్చ్ వరకు వితౌట్ లేట్ ఫీ దే కెన్ సబ్మిట్ దేర్ ఎగ్జామినేషన్ ఫామ్స్ ఎట్ ద రీజనల్ సెంటర్. సో ఈ టర్మ్ అండ్ ఎగ్జామినేషన్ ఫామ్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత అంటే ముఖ్యంగా 1 జనవరి నుండి అండ్ అదేవిధంగా డిసెంబర్ 1 నుండి టర్మ్ అండ్ ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఈ టైం టేబుల్ అనేటువంటిది, ఎగ్జామ్ యొక్క టైం టేబుల్ అనేటువంటిది 1 మంత్ ముందే ఇగ్నో వెబ్సైట్లో అప్లోడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అంతేకాకుండా ఇక ఇవాల్యుయేషన్ అనేటువంటిది దేశంలో ఉన్నటువంటి
అకాడమిక్ కౌన్సిలర్స్ అందరికీ కూడా రీజనల్ ఇవాల్యుయేషన్ సెంటర్స్ నుండి క్వశ్చన్ ఆన్సర్ స్క్రిప్ట్స్ అనేటువంటివి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత వితిన్ ద 45 డేస్లో మేము రిజల్ట్స్ను అనౌన్స్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా ఇగ్నో ఇవాల్యుయేషన్ సిస్టమ్ అనేటువంటిది మల్టీ టైర్ ఇవాల్యుయేషన్ సిస్టమ్గా ఉంటుంది. అంతేకాకుండా గ్రేడింగ్ విధానం కూడా చాలా అత్యుత్తమమైనటువంటి గ్రేడింగ్ విధానంగా ఇగ్నో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా ప్రాక్టికల్స్, ప్రాజెక్ట్స్ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ప్రాక్టికల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ BCA కానీ, MCA కానీ, అండ్ అదేవిధంగా MA సైకాలజీ లాంటి కోర్సులకి వారి స్టడీ సెంటర్లలోనే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్స్ని మార్క్స్ అవార్డ్స్ని ఢిల్లీకి పంపించడం అనేది జరుగుతుంది. ఆ విధంగా రిజల్ట్ డిక్లేర్ చేస్తారు. MBAకి సంబంధించిన ప్రాజెక్టులను ఢిల్లీకి ఇగ్నో న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్స్ పంపించాల్సి ఉంటుంది. రిమైనింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా MEd కానీ, అండ్ అదేవిధంగా BCA కానీ, MCA కానీ, PG డిప్లొమా ఇన్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ కానీ, PG డిప్లొమా ఇన్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కోర్సుల యొక్క ప్రాజెక్టులు రీజనల్ సెంటర్లో మాత్రమే వైవా కండక్ట్ చేసి వారి యొక్క రిజల్ట్ను డిక్లేర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులందరూ గమనించాల్సింది ఏంటంటే డిక్లరేషన్ ఆఫ్ ద రిజల్ట్ ముఖ్యంగా హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ నుండి మాత్రమే వస్తుంది. అందులో డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్లో రీజనల్ సెంటర్ యొక్క రోల్ అనేటువంటిది మన పెద్దగా ఏమీ ఉండదు. రిజల్ట్ అనేటువంటిది కేవలము న్యూఢిల్లీ నుండి మాత్రమే రిలీజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇగ్నో యొక్క రిజల్ట్ సిస్టమ్ అంతా కూడా గ్రేడింగ్ విధానంలో ఉంటుంది. A గ్రేడ్, B గ్రేడ్, C గ్రేడ్, D గ్రేడ్ అండ్ E గ్రేడ్గా ఉంటుంది. A గ్రేడ్ అంటేనేమో ఎక్సలెంట్, B గ్రేడ్ అంటేనేమో వెరీ గుడ్, C గ్రేడ్ అంటేనేమో గుడ్, అండ్ D అంటే యావరేజ్, E గ్రేడ్ అంటే అన్సాటిస్ఫాక్టరీ. విద్యార్థులందరూ గమనించాల్సింది ఏంటంటే D అండ్ E గ్రేడ్ కనుక వచ్చినట్లయితే వారికి అది ఉపయోగపడదు. కాబట్టి విద్యార్థులందరూ కంపల్సరిగా A, B మరియు C గ్రేడులను వచ్చే విధంగా మాత్రమే వారి యొక్క ప్రిపరేషన్ ఏంటంటే జరగాలని కోరుకుంటున్నాము. ఇగ్నో సెంట్రల్ యూనివర్సిటీ, ఇట్స్ ఏ సెంట్రల్ యూనివర్సిటీ అండ్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ బై ద అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ కాబట్టేసి ఈ భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంలో కానీ ఇగ్నో డిగ్రీస్ కన్వెన్షనల్ యూనివర్సిటీస్ డిగ్రీస్తో సమానమైనటువంటివే. అంతేకాకుండా ఇగ్నో డిగ్రీస్కి ఒక ప్రత్యేకత కూడా ఉండేటువంటి అవకాశము ఉంటుంది. వ్యాలిడిటీని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులందరూ కూడా సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్, డిప్లొమా ప్రోగ్రామ్స్, PG డిప్లొమా ప్రోగ్రామ్స్, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్లలో జాయిన్ అయ్యి వారి యొక్క ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఆశిస్తున్నాము. వారిని ఎంకరేజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఉన్నత విద్యలో రాణించాలంటే ఆంగ్ల భాషా నైపుణ్యం తప్పనిసరి. అందుకే నేడు చాలామంది పిల్లల విద్యాభ్యాసం ABCDలతో మొదలవుతోంది. మాతృభాషను విస్మరిస్తున్నామన్న భావన ఉన్నా ఆంగ్ల భాషపై పట్టు అవసరం. స్వభాషను మరవకుండా ఆంగ్ల భాషా నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. ఈ నేపథ్యంలో సులభంగా ఆంగ్లంపై పట్టు సాధించడానికి కొన్ని మెళకువలను అందిస్తున్నాం. జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. ఇంగ్లీష్లో సహాయక క్రియలు ఉంటాయి, తెలుగు భాషలో లేవవి. ఉదాహరణకి యామ్, ఈజ్, ఆర్, హ్యావ్, షెల్, క్యాన్ ఇలాంటి క్రియలు అన్నమాట. వీటినే ఇంగ్లీష్లో మనం హెల్పింగ్ వర్బ్స్ అని లేదా ఆక్సిలరీ వర్బ్స్ అని రకరకాలుగా పేరుతో పిలుస్తాం. ఇంగ్లీష్లో భవిష్యత్ కాలానికి సంబంధించిన వాక్య నిర్మాణాన్ని ఫ్యూచర్ టెన్స్ అని కాకుండా ఫ్యూచర్ మూడ్ అంటారని కూడా మనం తెలుసుకున్నాం. షెల్, విల్ అనే సహాయక క్రియలు ప్రజెంట్ టెన్స్లోనే ఉండటం దీనికి కారణం. అదే షుడ్, వుడ్ అనే క్రియలు షెల్, విల్ అనే క్రియలకు పాస్ట్ టెన్స్ క్రియలు. సరిగ్గా చెప్పాలంటే ఇంగ్లీష్లో మనం చెప్పుకునే ఫ్యూచర్ మూడ్ వాస్తవానికి ప్రజెంట్ టెన్స్ అన్నమాట. అయితే ఈ ఫ్యూచర్ మూడ్ సూత్రం ఎలా ఉంటుందంటే బ్లూ ప్రింట్. ఏదైనా ఒక సబ్జెక్టు వాడుతూ షెల్ లేదా విల్ ఏదో ఒకటి వాడుతూ వర్బ్ బేస్ ఫామ్, అదే ఫస్ట్ ఫామ్ గో, ఈట్, డ్రింక్ లాంటి క్రియను వాడాలి. దీనికి తెలుగులో అర్థం ఒకరు ఒక పనిని చేయబోతారు అంటాం. అయితే యాంత్రికంగా చేయబోతారు అని కాకుండా రాబోయే కాలంలో చేస్తారు అన్న అర్థం చేసుకోవచ్చు. ఈ వారం సింపుల్ ఫ్యూచర్ మూడ్కి సంబంధించిన విశేషాలు ఇంకొన్ని తెలుసుకుందాం. ఆంగ్లంలో వారు భవిష్యత్తులో ఈదుతారు, ఈత కొడతారు అనాలంటే
దే విల్ స్విమ్ అంటాం. వారు భవిష్యత్తులో తప్పక ఈదుతారు అనాలంటే దే షెల్ స్విమ్ అని వాడాలి. సింపుల్ ఫ్యూచర్ మూడ్ వాడుతూ ఈ సంభాషణ చూద్దాం. పద్మజ గారు నమస్తే. నమస్తే అండి. సింపుల్ ఫ్యూచర్ మూడ్కి సంబంధించిన సంభాషణ కార్యక్రమంలో మీరు ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. మనం సింపుల్ ఫ్యూచర్ మూడ్కి సంబంధించి ఒక సంభాషణ చేద్దాం. మీకు తెలుసు ఆ మూడ్ ఎలా ఉందనేది. నా ప్రశ్నలు విని మీరు సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. వాట్ విల్ దే డూ? వాట్ విల్ దే డూ? దే విల్ స్విమ్. విల్ దే స్విమ్? ఎస్ దే విల్. ఎస్ దే విల్ స్విమ్. విల్ దే ఫ్లై? నో దే ఓంట్. నో దే ఓంట్ ఫ్లై. విల్ దే డాన్స్? నో దే ఓంట్. నో దే ఓంట్ డాన్స్. వాట్ విల్ దే డూ? దే విల్ స్విమ్. వోంట్ దే స్విమ్? ఎస్ దే షల్ స్విమ్. చాలా బాగా చెప్పారు. ఐకి ఊకి షెల్ వాడతాం, మిగతా వాటికి విల్ వాడతాం. వాటిని మార్చినప్పుడు ఖచ్చితత్వం వస్తుంది. థ్యాంక్ యూ. ఇంగ్లీష్లో ఐ వి అనే ప్రొనౌన్స్తో షెల్, మిగతా యు, హీ, షీ, ఇట్, దే వంటి ప్రొనౌన్స్తో విల్ అనే దాన్ని వాడతాం మనం. అయితే ఐ వీలతో షెల్ కాకుండా విల్ వాడినా, మిగతా ప్రొనౌన్స్తో విల్ కాకుండా షెల్ వాడినా ఖచ్చితంగా చేయబోవు అనే అర్థం వస్తుంది. షెల్ విల్లకు ఒకవేళ మనము నాట్ చేరిస్తే షెల్ నాట్ షాంట్గా, విల్ నాట్ వోంట్గా మారుతుంది. సంభాషణ చూశారుగా. ఇదే సంభాషణకి అవే జవాబులు మీరు చెప్పే ప్రయత్నం చేయండి. కేవలం జవాబులు మాత్రమే చెప్పండి. విల్ దే స్విమ్? ఎస్ దే విల్. ఎస్ దే విల్ స్విమ్. విల్ దే ఫ్లై? నో దే ఓంట్. నో దే ఓంట్ ఫ్లై. విల్ దే డాన్స్? నో దే ఓంట్. నో దే ఓంట్ డాన్స్. వాట్ విల్ దే డూ? దే విల్ స్విమ్. వోంట్ దే స్విమ్? ఎస్ దే షల్ స్విమ్. ఒకే ప్రాంతంలో వాడే భాష తీరును మాండలికం అంటాం. ఇంగ్లీష్లో డయాలెక్ట్ అంటాం. నిపుణులు తెలియజేసేది ఏంటంటే ప్రతి 100 కిలోమీటర్లకు మనుషుల మాట తీరు, ఆహారపు అలవాట్లు, సంప్రదాయాలు, వస్త్రధారణ ఇవన్నీ మారిపోతాయి. అంటే సరిగ్గా చెప్పాలంటే ప్రతి జిల్లాకో యాస ఉంటుంది. అట్లే మనము అమెరికా సంయుక్త రాష్ట్రాలను కనుక చూస్తే అక్కడ 24 భిన్నమైన ఇంగ్లీష్ యాసలు ఉన్నాయన్నమాట. ఈ వారం ఉద్యోగాలు ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాల కొరకు ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. మరి జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. నేషనల్ డాక్యార్డ్ మెకానికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ట్రేడ్స్మెన్ల పోస్టులు 1121. అర్హత 10వ తరగతి, సంబంధిత ట్రేడ్లో అప్రెంటిస్షిప్. చివరి తేదీ జనవరి 11. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు 700. అర్హత డిగ్రీ. చివరి తేదీ జనవరి 5. నేషనల్ టెక్స్టైల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్లు, మేనేజర్ల పోస్టులు 94. అర్హత సీఏ, ఎంబీఏ, ఇంజనీరింగ్ డిప్లొమా. చివరి తేదీ జనవరి 10. రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 85. అర్హత సంబంధిత ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లొమా. చివరి తేదీ జనవరి 12. క్లాట్ 2016 బిఎల్, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలు. అర్హత ఇంటర్, ఎల్ఎల్బి. చివరి తేదీ మార్చి 31. జామియా మిలియా ఇస్లామియా బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలు. ఎంపిక జేఈఈ అడ్వాన్స్డ్ 2016 స్కోర్ ఆధారంగా. చివరి తేదీ జనవరి 31. ఈ వారం లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు, సూచనలు మా ఇమెయిల్ ఐడికి పంపించండి. మా ఇమెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్కారం.